హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు రోజా వరల్డ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు చికెన్ బిర్యానీ చేశాను. చూడండి, నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అండి. చాలా చాలా బాగా వచ్చింది రెసిపీ మాత్రం. ఫస్ట్ నేను బ్రౌన్ ఆనియన్స్ వేయించుకున్నాను. మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ బ్రౌన్ ఆనియన్స్. తర్వాత దాంట్లోకి ఇప్పుడు చికెన్ కలిపి పెట్టుకోవడానికి నేను చాలా ఎక్కువసేపు కూడా పెట్టుకోలేదండి. కొద్దిసేపు మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను చికెన్ని. చూడండి, నేను దాంట్లో కొంచెం 2 స్పూన్స్ కారం మనకు సరిపడా వేసుకోవాలి. నేను ఒక హాఫ్ కేజీ చికెన్కి మ్యాగ్నేట్ చేస్తున్నాను. అది మనకి సరిపడంత సాల్ట్, కొంచెం టర్మరిక్ పౌడర్ అంటే పసుపు, తర్వాత కొంచెం పెరుగు, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి కలుపుకోవాలి. దీంట్లో లెమన్ కూడా వేసుకోవాలండి. నేను లెమన్ వేయలేదు. ఆ తర్వాత ఈ పీసెస్ని వేసి బాగా వాటి పీసెస్కి పట్టేలా కలుపుకోవాలి. కలిపేసి ఒక 1/2 అవర్ పెట్టానండి నేను పక్కన. 1/2 అవర్ కలిపి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ ప్రాసెస్ అంతా చాలా ఈజీ ప్రాసెస్ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నేను అది కలిపి పక్కన పెట్టేసుకున్నాను. ఆల్రెడీ 1/2 అవర్ అయిపోయింది. ఇప్పుడు నేను ఈ చికెన్ని బాయిల్ చేయడం కోసం ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసాను. 3 స్పూన్స్ ఆయిల్ వేసిన తర్వాత దీన్ని దాంట్లో వేసేసి కొంచెం కరివేపాకు, కొంచెం బిర్యానీ ఆకు వేసాను. దీన్ని సిమ్లో పెట్టి మనం బాయిల్ చేయాలండి. దీన్ని నేను సిమ్లో పెట్టి బాయిల్ చేశాను. ఈ కర్రీని మనకెంత అంటే వాటర్ పోయాం కదా, వాటర్ పోయాం కాబట్టి మనకి సిమ్లో పెట్టి ఉడికితే మనకు అడుగు మాడకుండా ఉంటుంది. లేదంటే మీ దగ్గర మందము గిన్నెలు ఉన్నాయనుకో, అవి పెట్టినా కానీ, ఏది పెట్టినా మనం సిమ్లోనే పెట్టి బాయిల్ చేయాలి. చూడండి ఎంత చక్కగా బాయిల్ అయిపోయిందో. చూస్తుంటేనే ఊరికనే ఇలాగే తినాలనిపిస్తుందండి. ఆ లాస్ట్ మూమెంట్లో బాయిల్ అయ్యే ముందు నేను కొంచెం గ్రేవీ కోసం టమాటో పేస్ట్ పట్టి 2 టమాటోలు తీసుకొని దాన్ని పేస్ట్ చేసి వేసాను. ఆ తర్వాత మనకి అది బాయిల్ అయ్యే ముందు బాయిల్ అయింది అనుకున్న తర్వాత మనం కొంచెం కొత్తిమీర వేసాను. అది బాయిల్ అవుతుండగానే నేను మళ్ళీ పక్కన బగారా రైస్ ఉడికించుకోవాలి కదా. 1 కేజీ తీసుకున్నానండి నేను బగారా రైస్. అంటే అది బాస్మతి రైస్. అవి 1 కేజీ తీసుకున్నాను. దాంట్లోకి ఇప్పుడు మనకి బగారా ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ వేసుకొని వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ మనకి ఇలాచీ పౌడర్ కూడా వేసానండి. అంటే నా దగ్గర ఇలాచీ లేదు, అందుకే ఇది పౌడర్ చేసుకున్నట్టే పౌడర్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్ బాయిల్ అయిపోయాయి కదా, ఇవి మనం కడిగి 1/2 అవర్ కడిగి పెట్టుకోవాలి రైసు. ఆ రైస్ దీంట్లో వేసేసుకున్నాను. అంతే అండి. ఇంకా రైస్ కొంచెం ఉడుకుతుందనగా ఇదిగో చికెన్ కర్రీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో అండి కర్రీ. దీంట్లోది సగం కర్రీ తీసి నేను పక్కన పెట్టా ఫస్ట్. ఎందుకంటే ఇప్పుడు నేను బిర్యానీ చేస్తున్నాను కదా, ఇప్పుడు మనకి రైస్ చూడండి, రైస్ అయిపోయింది ఆల్మోస్ట్ రైస్ అయిపోయింది మనకి. ఎంత బాగా వచ్చిందో అండి చికెన్ బిర్యానీ అయితే. ఆహా, తింటుంటే నోరు ఊరిపోతుందండి. మనకు లాస్ట్లో నెయ్యి ఫ్లేవర్ బాగా వచ్చిందండి. మనకు అందులో స్పైసీ అనేది ఏమాత్రం స్పైసీ లేదండి. నేను ఫస్ట్ టైం ట్రై చేశా కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు మనం ఈ రైస్ను వడగట్టుకున్నాం కదా, దీంట్లో గంజి వచ్చింది చూసారా, ఆ గంజిని కూడా మనం తాగొచ్చండి. 2 విధాలుగా మనకు ఉపయోగపడుతుంది. ఆ రైస్ని కూడా మనం తాగొచ్చు. అయిపోయిందండి. నేను దాన్ని వడకట్టేస్తున్నాను రైస్ని. మనం ఆ గంజి అంతా దాంట్లో గిన్నెలో వంపేసుకున్నాను. ఆ రైస్ని అంతా వడకట్టేసి ఆ తర్వాత దీంట్లో ఫస్ట్ సగం రైస్ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు సగం చికెన్ తీసి పక్కన పెట్టానుగా, గిన్నెలో సగం రైస్ వేసేసుకుంటున్నాను. చూడండి, ఫస్ట్ మనం ఆ రైస్ అంతా సగం వేసేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం మనం అందులో బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. మనకి ఇంగ్రీడియంట్ ఏంటంటే మంచి ఫ్లేవర్ ఏంటంటే బ్రౌన్ ఆనియన్స్. ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుందండి మనకు ఆ ఆనియన్స్. చూడండి, అది అయిపోయిందా. దీంట్లో ఇప్పుడు మళ్ళీ కొంచెం చికెన్, కొంచెం బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్నామంటే
చాలా అంటే చాలా బాగా వచ్చేసిద్దండి. చూడండి నేను బ్రౌన్ ఆనియన్స్, మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ బ్రౌన్ ఆనియన్స్. చాలా అంటే ఇగ చికెన్ కొంచెం కొంచెం నేను గ్రేవీ ఎక్కువ వచ్చేసింది. ఏమాత్రం కూడా మనకి స్పైసీ లేకుండా ఉందండి చికెన్ అయితే. మళ్ళీ దీనిపైన మళ్ళీ కొంచెం రైస్ వేసేసుకోవాలి. అంతే అండి. చాలా అంటే మనం ముందు అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మనం చేసేసుకున్నామంటే ప్రాసెస్ చాలా అంటే చాలా మనకి ఇది 1 అవర్ ఉండాలి, 2 అవర్స్ నానాలి అంత ప్రాసెస్ కూడా అవసరం లేదండి. మనం ఇది కలిపి పెట్టుకొని పక్కన ఈ ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసుకునేలోపు మనకి హాఫ్ అన్ అవర్‌లో చికెను హాఫ్ అన్ అవర్ అయిపోతది కాబట్టి కలిపెట్టుకున్నాము. అది కుకింగ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగా వచ్చేసిద్ది మనకి ఇగ. మనకి ఎంతో 1 అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని, అలా పెట్టుకొని, ఇలా పెట్టుకొని చేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి. చూడండి అయిపోయింది. ఇప్పుడు చికెన్ చేసేసిన దీనిపైన కొంచెం కొంచెం కలర్ ఏసాను. గ్రీన్ కలర్ అయినా, ఆరెంజ్ కలర్ వేసాను. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం బ్రౌన్ ఆనియన్స్ మళ్ళీ దీనిపైన కూడా నేను మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్ ఏసాను. ఆ తర్వాత దీనిపైన నెయ్యి వేసానండి. ఆ ఫ్లేవర్ మనకేమైనా నెయ్యి ఫ్లేవర్ సూపర్‌గా వచ్చిందండి. నెయ్యి వేస్తే ఎక్సలెంట్‌గా ఉందండి. అది కొన్న నెయ్యి కాదు. మనము స్వయంగా మనం చేసుకున్న నెయ్యి వేసుకోవాలి. చాలా అంటే చాలా బాగా వచ్చిద్దండి. నెయ్యి ఫ్లేవర్ మాత్రం సూపర్‌గా ఉంటదండి. నేను లెమన్ పిండలేదండి. మీరు లెమన్ కూడా పిండాలి. నేను లెమన్ పిండడం మర్చిపోయా. మీరు లెమన్ కూడా పిండండి. చూడండి మీకు లాస్ట్‌లో చూస్తే తెలిసిపోతది బిర్యానీ ఎలా వచ్చిందంటే, మనకి పీసెస్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. చూడండి లాస్ట్ మూమెంట్‌లో బిర్యానీ మనకి ఇలా రెడీ అయిపోయింది. చూసారు కదా! ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను చూడండి మొత్తం బిర్యానీని. నేను బిర్యానీని మీకు చిన్న వెడల్పు గిన్నెలో పెట్టలేదు. 1 కేజీ కాబట్టి ఫస్ట్ టైం కదండీ! ఈ ప్లేట్‌లో పోసాను. మనకి మొత్తం తెలియాలి కదా బిర్యానీ మొత్తం ఎలా ఉంది ఏంటనేది. చూడండి మనకి బిర్యానీ ఎలా వచ్చేసిందో. ఫైనల్‌కి వచ్చేసరికి చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో అండి. పీసెస్ కూడా చూడండి ఎంత బాగా మంచిగా కుకింగ్ అయిపోయాయండి. పీసెస్ కూడా మనం వాటర్ పోయలేదు, ఏం చేయలేదు. ఫైనల్‌గా బిర్యానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.